కాలమ్స్ నాకు ఏం ప్రింట్ అవ్వాలి? కాలమ్స్ లో ఏం ప్రింట్ అవ్వాలి? స్టార్స్ ప్రింట్ అవ్వాలి. అంటే నేను ప్రింట్ స్టేట్మెంట్ ఏం తీసుకోవాలి? స్టార్స్ తీసుకోవాలి. ఆర్ క్లియర్ గా? స్టార్స్ అనేది ఎలా తీసుకోవాలి? స్ట్రింగ్స్ లో తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? లూప్ అయిపోయినట్టేనా? లూప్ అయిపోయింది కదా, అవ్వలేదు ఇంకా. మీకు ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి? ఫర్ లూప్ గైస్, ఫర్ లూప్ అంటే ఏంటి? మీకు ఫర్ లూప్ సింటాక్స్ ఏం చెప్పాను? లూప్ ఓపెన్ చేసి నెక్స్ట్ ప్రింట్ చేయాలన్నాను. ఇప్పుడు ఏమవుతుంది? మనకు ప్రింట్ అయిపోతాయి. ఒకసారి రన్ చేస్తాను చూడండి. సింటాక్స్ అయిపోయింది కదా, సింటాక్స్ తో మనం చూసుకుంటే కంప్లీట్ అయినట్టే. లూప్ అనేది సింటాక్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు రన్ చేద్దాం. మీకు ఫస్ట్ నీకు ఎన్ని రోస్ కావాలి? 5 రోస్ కావాలి. నెక్స్ట్ 5 కాలమ్స్. స్టార్స్ ఎలా ప్రింట్ అయినాయి? లైన్ గా ప్రింట్ అయినాయి. మీకు ఎలా ప్రింట్ అవ్వాలి? రోలో 5 కాలమ్స్ అలా ప్రింట్ అవ్వాలి. మీకు ఎలా ప్రింట్ అవ్వాలి? సైడ్ బై రోస్ ప్రింట్ అవ్వాలి. అంటే నాకు లూప్ ఫస్ట్ కాలం అయినట్టు ఏమవ్వాలి? ప్రింట్ అవ్వాలి. అంటే నేను ఏం చేయాలి? కింద మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. ప్రింట్లో ప్రింట్లో ఏం చేయలేను? ఏమైనా అవ్వాలా? స్పేసింగ్ అనేది అలొకేట్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఓకేనా? రన్ చేద్దాం. సరే, ఇన్పుట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఏమైంది? స్పేసింగ్ వచ్చింది. అంటే నీకు ఒకదాని కింద వచ్చింది, కానీ నేను పక్క పక్కన రాలేదు. అంటే ఏం చేయాలి? దేనికి ఎండ్ ఇవ్వాలి? ప్రింట్ పక్కన ఎండ్ అనేది ఇవ్వాలి. ఎండ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకేనా? దానికి స్పేసింగ్ ఇవ్వాలి. మీకు ఏం కావాలి? ఎండింగ్. ప్రింట్ అయిన తర్వాత ఎండింగ్ అంటే దాని పక్కన దాని ఎండ్ మీకు ఏం కావాలో అది అలొకేట్ చేస్తుంది. ఓకేనా? ప్రింట్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఇన్పుట్స్ ఇస్తా. క్లియరా? ఈ 5 రోస్ 5 కాలమ్స్ ప్రింట్ అయిందా? మనం లూపింగ్ అనేది రోస్ కాలమ్స్ ఉన్నప్పుడు ప్రింట్ చేస్తాం. ఓకేనా? క్లియరా? గైస్ ఆన్లైన్, ఆర్ క్లియర్? ఒకసారి రాసుకోండి ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? ఈ క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా టాప్ టు బాటమ్. నోట్ చేసుకోండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అయిపోతే ఎస్ఎన్ మెన్షన్ చేయండి స్క్రీన్లో. చాట్ బాక్స్లో ఎస్ఎన్ మెన్షన్ చేయండి. సైడ్ హెడ్డింగ్ నెస్టెడ్ లూప్ అని పెట్టుకుని నెస్టెడ్ లూప్ అంటే ఏంటి రాసుకోండి. రాసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ అని పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ రాసుకోండి. అవుట్పుట్ కూడా రాసుకోండి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి రాసుకోండి. గాయస్, మీరు తర్వాత మాట్లాడుకుందరు కానీ ఫస్ట్ బోర్డ్ నేను స్క్రీన్లో ఏం చూపించినా అది రాసుకోండి, కోడింగ్ మొత్తం. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా వాట్ ఈస్ వాట్ అనేది. ఓకేనా? నాట్ ఏ ఇష్యూ. గైస్, రాసుకున్నారు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బుక్స్ క్లోజ్ చేసుకుని ఒకసారి నా వైపు చూడండి, స్క్రీన్ వైపు చూడండి. గైస్ చూడండి. ఫస్ట్ మనం ఫస్ట్ మనకి ఏం రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా క్వశ్చన్ బేస్ చేసుకుని అవుట్పుట్ అనేది డ్రా చేసుకోండి. అవుట్పుట్ బేస్ చేసుకుని మీరు కోడ్ అనేది డెవలప్ చేయాలి. ఓకేనా? అలా డెవలప్ చేస్తే మీకు కోడ్ అనేది రాయగలరు. మీకు క్వశ్చన్ చూసి డైరెక్ట్గా రాసేవద్దంటే అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ రీడ్ చేయండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు దాన్ని బట్టి ఒక అవుట్పుట్ డ్రా చేసుకోండి. అవుట్పుట్ రబ్బుక్లోకి గీసుకోండి. సంథింగ్ ఏదో ఒకటి చేసుకోండి. చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని కోడ్ అనేది డెవలప్ చేయాలి. ఆర్ క్లియర్? నేను అవుట్పుట్ బేస్ చేసుకుని కోడ్ అనేది డెవలప్ చేస్తా. ఓకేనా? నాకు అవుట్పుట్ ఇలా రావాలని చెప్పి మీకు అవుట్పుట్ ఇచ్చాను. నాకు 5 రోజులు 5 స్టార్స్ ఉండాలి. కాలంకి వచ్చి 5 ఉండాలి, రోజు 5 ఉండాలి. నేను అవుట్పుట్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రావాలంటే ఏం తెలిసి ఉండాలి? 5 రోస్ 5 కాలమ్స్. అంటే నాకు ఏంటి, రోల్కి వచ్చి 5 కాలమ్స్ ఫిట్ అవ్వాలి. అలా నాకు 5 రోస్ రావాలి. అంటే మీకు వేరియబుల్స్ ఏమి ఉండాలి? రోజు కాలమ్స్ ఉండాలి. అందుకే నేను ఏం చేశాను, రోజు కాలమ్స్ తీసుకున్నాను. ఆర్ క్లియర్ గైస్?
నెక్స్ట్ ఏం చేశాను, నాకు ఫస్ట్ రోలో 5 కాలమ్స్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ రోలో 5 కాలమ్స్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ రోలో 5 కాలమ్స్ ప్రింట్ అవ్వాలి, ఫోర్త్ రోలో 5, అలా 5 వరకు 5 కాలమ్స్ ప్రింట్ అవ్వాలి. అంటే నాకు ఏం చేయాలి, లూప్లో లూపింగ్ పెట్టాలి. నీ నార్మల్ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుని ఇలా స్పేస్ ఇచ్చుకున్న స్టార్స్ కూడా రాసేయచ్చు మీరు 5 లైన్స్లో, అలాగనే ప్రింట్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను నేను, చూడండి. మల్టీలైన్ కమెంట్స్ ఎలా పెట్టమని చెప్పాను మీకు. మల్టీలైన్ కమెంట్స్ ఇలా పెడతారు, క్లోజ్ అయిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నేను జస్ట్ ఇలా ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుని ప్రింట్ స్ట్రింగ్ ఓపెన్ చేస్తున్నా, స్ట్రింగ్ ఓపెన్ చేసి స్టార్స్ ప్రింట్ చేస్తా అలా. ఓకేనా. స్టార్స్ ప్రింట్ చేసిన తర్వాత స్పేసింగ్ ఇస్తా, దానికి కొద్దిగా స్పేసింగ్ ఇచ్చి మళ్ళీ స్టార్ ఇలా పెట్టి రన్ చేయను ఒకసారి. రన్ చేసి ఇన్పుట్స్ అడుగుతుంది, ఇన్పుట్స్ ఎంటర్ చేస్తాను. ప్రింట్ అయిందా. డైరెక్ట్ ఇలా రాసుకుని 5 కోడ్స్లో ప్రింట్ అయిపోతాయి స్టార్స్ అనేవి. మనం ఇలా రాయకూడదు లాజిక్గా అయితే. మన ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మీకు ఏ కంటెంట్ కావాలో కంటెంట్ కూడా రాసుకోవచ్చు ఇలా ప్రింట్ స్టేట్మెంట్. నాకేంటి, నాకు లూపింగ్లో ప్రింట్ స్టేట్మెంట్ అవ్వాలి. అలాగే ఎన్నిసార్లు రాసుకుంటారు, ప్రింట్ స్టేట్మెంట్ 5 టైమ్స్ రాస్తే 5 ప్రింట్ అవుతాయి. సపోజ్ నాకు ఇన్పుట్ ఏమన్నా అవ్వాలి, నుంచి ఇన్పుట్ చేంజ్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, కష్టం కదా. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, కోడింగ్కి వచ్చి అప్డేట్ చేయాలి. అది ఇష్యూ. నార్మల్గా నేను నేర్చుకున్నప్పుడు నాకు ప్రోగ్రామ్ ఇస్తే ఎలాగ రాసేవాడు నేను. నేను నా చెప్తున్నా లైఫ్ ఎగ్జాంపుల్. మాకు ఎప్పుడైనా ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, నాకు కోడ్ రాకపోతే ఇలా రాసి వదిలేసేవాడిని పైథాన్లో. కానీ ఇలా రాయకూడదు. ఓకేనా. మనం ఏం చేయాలి ఇప్పుడు, మళ్ళీ ఓపెన్ చేస్తాం. నాకేంటి, రోజ్ కాలమ్స్ తెలియాలి. అది క్లియర్ గైస్. మనం రోజ్ కాలమ్స్ తెలియాలి కాబట్టి ఫస్ట్కి లూపింగ్ ఆన్ చేస్తాం. దానికి ఏం పెట్టాను, రోస్. మనకు రోస్ ఉంటే కాలమ్స్ ఉంటాయి, కాబట్టి రోస్ లేకపోతే కాలమ్స్ అంటే రావు. అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి, రోస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. ఎన్ని రోస్ ఉన్నాయి, 5 రోస్. 1 2 1 2 3 5. అందుకే నేను లూపింగ్ ఫస్ట్ రోస్ రాసుకుంటున్నాను. లూప్ అనేది నాకు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, రేంజ్ ఆల్రెడీ మనకు తెలుసు 1 to 5 అని. అందుకే చూడండి, ఫస్ట్ రో దగ్గర స్టార్ట్ చేశాను. ఎక్కడ రేంజ్ 5 వరకు ప్రింట్ అవ్వాలి, అందుకే r+1 అని పెట్టాను. అంటే ఏంటి, 5 వరకు ప్రింట్ అవుతాయి అప్పుడు లూప్ దానికి. నెక్స్ట్ ఇది ఈ లూప్ తీసేస్తాను ఆగండి, అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఓకేనా. రన్ చేస్తా. మీకు ఏం ప్రింట్ అవుతున్నాయి, ఓన్లీ కాలమ్స్ ప్రింట్ అవుతున్నాయి పక్క పక్కన. ఎందుకంటే ఎండ్ ఆపరేటర్ యూస్ చేశాను కాబట్టి. ఇది తీసాను, జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఇన్పుట్స్ ఇస్తా, చూసారా, రోస్ వచ్చినాయి, మీకు కాలమ్స్ రాలేదు. నాకు ప్రింట్ అవ్వాల్సింది ఏంటి, కాలమ్స్లో ప్రింట్ అవ్వాలి, అలాగే రోస్లో ప్రింట్ అవ్వాలి. కాలమ్స్ ప్రింట్ అయితే రోస్లో ప్రింట్ అయినట్టేగా. ఇదంతా రోస్ ఎలా, దీన్ని రో అంటారు, దీన్ని కాలమ్స్ అంటారు. అంతేనా. ఇదంతా 1 కాలంలో ఉన్నాయి, ఫస్ట్ కాలంలో ఉన్నాయి అన్ని. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేయాలి, కాలమ్స్కి రాయాలి లూప్ అనేది. మళ్ళీ ఓపెన్ చేస్తాను లూప్. లూప్ నాకు వేరియబుల్ అనేది వేరే డిక్లేర్ చేయాలి, సేమ్ డిక్లేర్ చేయకూడదు కాబట్టి జే అని డిక్లేర్ చేశాను. రేంజ్ ఏంటి, 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ C+1, నాకు వర్క్ ప్రింట్ అవ్వాలి కాబట్టి C+1 ప్రింట్. నాకు ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వాలి కాబట్టి లైన్గా ఎండ్ ఆపరేటర్ అప్లై చేస్తాను. ఎండ్ అనేది మెన్షన్ చేస్తాను. ఎండ్ ఏం కావాలి, నీకు స్పేసింగ్ కావాలి కాబట్టి మధ్యలో స్పేస్ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ నీకు నెక్స్ట్ ఎండ్కి వెళ్ళాలంటే ఏం చెప్పాను, కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఈ లూప్ ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ దేనిది, రోస్ది. అర్థమైందా. నాకు కాలంలో 5 ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ ప్రింట్ అవ్వడానికి నేను ఏం చేశాను, నెక్స్ట్ రోకి వెళ్ళాలంటే ఏ లూప్ కావాలి మనకి, రో లూప్ కావాలి. దానికి రో లూప్కి ఇచ్చాను ఇది. ఓకేనా, ప్రింట్ స్టేట్మెంట్. అప్పుడు ఏమవుద్ది, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఓకేనా. చూడండి, ఇది అంతే, ఈ రో వరకే. ఈ లూప్ అంతా కాలమ్స్ వది, ఈ లూప్ అంతా రోస్ది. రోస్లో కాలమ్స్ పెట్టాం మనం. ఓకేనా. రన్ ఇన్పుట్స్ ఇస్తాను చూడండి ఇక్కడ 10 ఇస్తున్నాం. ఇప్పుడు ఏమైంది, 10 rows 10 కాలమ్స్ ప్రింట్ అయింది. గైస్ ఆర్ యు క్లియర్, ఆన్లైన్ అర్థమైందా.
ఎవరికైనా ఏం డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, చెప్తాను. ఏమైనా లైన్లో నాకు ఈ లైన్ డౌట్స్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? క్లియర్ గైస్? ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తే ఏమైంది, మనం ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ అవ్వదు. ఇప్పుడు నేను 10 10 ఇన్పుట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ 10 10 ప్రింట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను 5 5 ఇస్తాను, మళ్ళీ 5 5 ప్రింట్ అయిపోతాయి. ఎందుకు? డైరెక్ట్ డిక్లేర్ చేస్తున్నప్పుడు మనకి లూప్లో రన్ అవుతాయి వాల్యూస్ అని. అలా నేను డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తే ఏంటి, ప్రతిసారి వచ్చి నేను కోడ్లో చేంజ్ చేసుకోవాలి, ఇష్యూ కదా. ఓకేనా? క్లియరా? No, ఎవరు no, అలా no. రాయకండి, ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేనేం జస్ట్ ఏదో రియల్ టైంలో ఎప్పుడైనా నాకు అవునప్పుడు అలా రాసాను అంతే. కేజీ ఎంతన్నా? నెక్స్ట్, అర్థమైందా? ఇంకోటి చేద్దామా? ఇప్పుడు ఏంటి, నాకు ఇలా కాకుండా రెక్టాంగిల్లో ప్రింట్ అవ్వాలి స్టార్స్ అన్నాయి. గైస్ ఆన్లైన్, నాకు అవుట్పుట్ అనేది రెక్టాంగిల్ ప్రింట్ అవ్వాలి. రెక్టాంగిల్ ఎలా ప్రింట్ చేద్దాం, తెలిసే వాళ్ళకైనా? ఒకసారి ఆలోచించండి. నాకు డేటా అనేది రెక్టాంగిల్ ప్రింట్ అవ్వాలి, స్టార్స్ అన్నాయి. మనం ఒక జస్ట్ ఒక కండిషన్ చేంజ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక కండిషన్ చేంజ్ అయితే సరిపోతుంది. చెప్పండి, ఎనీవన్ నోస్? మనం ఎక్కడ కోడ్ ఎక్కడే చేంజ్ చేయక్కలే, జస్ట్ ఒక్క చోట ఇన్పుట్ రేంజ్ అనేది మాత్రం సరిపోతుంది రెక్టాంగిల్ ప్రింట్ అవ్వాలంటే. గైస్ ఆన్లైన్ మీకు అర్థమవుతుందా? మనం రెక్టాంగిల్ ప్రింట్ అవ్వాలి. రెక్టాంగిల్ ప్రింట్ అవ్వాలని ఇంకో హింట్ But ఇచ్చేస్తున్నాను. నా కోడ్ ఎక్కడ చేంజ్ చేయగల, ఓన్లీ ఒక లైన్లో ఒక చోట వాల్యూ చేంజ్ అయితే సరిపోతుంది. అది ఏంటి ఒకసారి చూడండి. 32 అయింది కదా, 34 వరకు టైం ఇస్తున్నా. నాకు అవుట్పుట్ అనేది రెక్టాంగిల్లో ఇవ్వాలి. ఓకే, కాలమ్ సైజ్ అనేది డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ చేస్తే సరిపోతుందా? సరే, కాలమ్ సైజ్ డిక్రీజ్ చేస్తే ఇక్కడ ఏం పెట్టాలి, కాలమ్ సైజ్ చెప్పండి. కాలమ్ రేంజ్కి ఏం పెట్టాలి చెప్పండి. +1 పెట్టనా? చెప్పండి గట్టిగా, ప్రాబ్లం మీరు ఏమనుకున్నారో చెప్పండి, అది రైట్ ఆర్ రాంగ్ సెకండరీ. మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పేది అదే. మీరు ఏం చెప్పాలనుకున్నారో అది straight గా చెప్పండి, పర్లేదు. రైట్ ఆర్ రాంగ్ మీరు ఏమనుకున్నారో తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఇప్పుడు J+1 జే చెప్పండి. మన రేంజ్ లో జే అనే వేరియబుల్ లో యాక్సెస్ చేస్తున్నాం, రేంజ్ అనేది జే అనేది ఇవ్వకూడదు అక్కడ, అసలు జే అనేది యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ ఎలాగ వస్తుంది, మీకు రోజ్ పెరిగే కొద్ది కాలమ్ సైజ్ కూడా పెరుగుతూ వస్తుంది, అంతేనా? రెక్టాంగిల్ అంతేనా? ఎలాగొస్తుంది రెక్టాంగిల్? సరే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలాగొస్తుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా వస్తుంది కదా. ఏమవుతుంది, ఫస్ట్ రోలో ఒకటే ఉంటుంది, సెకండ్ రోకి వచ్చినప్పుడు 2 పెరుగుతాయి, థర్డ్ రోకి వచ్చినప్పుడు 3 వస్తాయి, ఫోర్త్ రోకి వచ్చినప్పుడు 4 వస్తాయి స్టార్స్, 5 రోకి వచ్చినప్పుడు 5 వస్తాయి. అంటే మీరు ఎక్కడ చేంజ్ చేయాలి, జే ప్లే అక్కడ రేంజ్ ప్లేస్ లో ఐ పెడితే సరిపోద్ది. రోస్ పెరిగే కొద్దీ కాలమ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి. ఓకేనా? ఇక్కడ జే పెడుతున్నాను చూడండి, ఐ పెడుతున్నాను సారీ. ఇప్పుడు రన్ చేస్తా, 10 10 ఇస్తున్నాను. ఓకేనా? వచ్చిందా? 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చినాయా? క్లియరా? అంటే నాకు రోజు పెరిగే కొద్ది కాలమ్స్ కూడా సైజ్ పెరిగింది. క్లియరా? ఎనీ డౌట్స్? ఇప్పుడు దీన్ని రివర్స్లో ప్రింట్ చేస్తారా? నాకు రివర్స్లో రావాలి అంటే 10 అని పైకి రావాలి, 1 లాస్ట్ రావాలి. రివర్స్లో ట్రై చేస్తారా రావాలన్నా? గాయస్ నాకు రివర్స్లో ప్రింట్ అవ్వాలి, ఇది లాజిక్ ఆలోచించండి. రోస్ కామనే, నాకు 10 రోస్ ఉండాలి, దెన్ కాలమ్స్ తగ్గుతూ రావాలి. ఏం చేయాలి? సార్ రేంజ్ చేంజ్ చేసేస్తే సరిపోతుంది కదండి సార్, R+1, రేంజ్ చేంజ్ చేస్తే 1. అయిపోద్దా? సరే, రేంజ్ డిక్రీజింగ్ ఆర్డర్ పెట్టగలం మరి. మరి రేంజ్ అనేది ఒకసారి ఆగండి, రేంజ్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టగలమా? ఒకసారి లాజిక్గా ఆలోచించండి. రేంజ్ అనేది రివర్స్ ఆర్డర్ ఉంటుందా? ఉండదు. ఏదైనా పాజిటివ్ వాల్యూస్, రేంజ్ అనేది పాజిటివ్ వాల్యూస్ డిక్లేర్ చేయగలం, నెగిటివ్ వాల్యూస్ డిక్లేర్ చేయలేం. అందుకే అసలు ఫర్ లూప్ అవ్వదు దాంట్లో. అప్పుడు మనం ఏం చేయాలి, వైల్ లూప్ యూస్ చేయాలి. ఆర్ క్లియర్ గైస్? మీరు ఏదైనా మన కోడింగ్ కూడా లాజికల్ థింకింగ్తో, అందుకని లాజిక్గా ఆలోచించమంటున్నాం. ఏదన్నా ఫర్ లూప్ అసలు అవ్వదు.
మనం వైల్ లూప్లో ట్రై చేయలేము. వైల్ లూప్లో కూడా లూప్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమవుద్ది, నెస్టెడ్ లూప్ అవుతుంది, నెస్టెడ్ వైల్ లూప్ అవుతుంది. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? ట్రై చేస్తారా మీరు? లేకపోతే నేను చెప్పనా? ట్రై చేయొచ్చు కదా, ఆల్రెడీ మీకు ఎలా లూప్ ఎలా రన్ అవుతుంది తెలుసు. అది వైల్ లూప్లో ట్రై చేయండి గాయస్. ఆన్లైన్ ట్రై చేస్తారా రేపటికి? అప్పటికి రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఛాన్స్ ఇవ్వాలిగా. గైస్ ట్రై చేస్తారా ఆన్లైన్? మీరు ట్రై చేయండి, రేపు అడుగుతాను. మీకు రాకపోతే వైల్ లూప్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రివర్స్లో. ఓకేనా? మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీకు కోడింగ్ అనేది ఈజీగానే ఉంటుంది. ఓకేనా? టాపిక్స్ తెలిస్తే, ఏది అక్కడ ఎలా యూజ్ చేయాలో తెలిస్తే. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది టాపిక్ నేర్చుకుంటున్నారంటే ఆ టాపిక్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా నేర్చుకోవాలి. ఓకేనా? మళ్ళీ మీరు చెప్పిన టాపిక్కి నేను ఈరోజు ఒక టాపిక్ చెప్తాను, ఏ ఒక టాపిక్ చెప్తాను, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, యూజెస్ ఏంటి కూడా తెలుసుకోండి. మీకు ఏం డౌట్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఏం డౌట్ అన్నారు? లూపింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫంక్షన్సా? ఎస్ సార్. ఫంక్షన్స్ డౌట్. గైస్ ఒకసారి మీకు ఇంకా ఏ టాపిక్ డౌట్ ఒకసారి చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి డౌట్ అనేది చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గైస్ హరి అప్, టైం అంతా లేదు మనకి, ఒక ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ టాపిక్ మీకు డౌట్ ఏముందో చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. గైస్ మీకు ఏ టాపిక్ డౌట్? నెక్స్ట్ చూడండి ఒకసారి, నోట్స్ రాసుకుంటున్నారు కదా గైస్. ఒక నిమిషం, మీరు డిస్కస్ చేసుకోవద్దు. మీకు ఏ డౌటో మీకు తెలుసు, అది ఓపెన్ నాకు చెప్పండి. మీకు ఏ టాపిక్ డౌట్ ఉంటే అది నాకు చెప్పండి. మీరు డిస్కస్ చేసుకుని చెప్పడం వేస్ట్ అది. గాయస్ హరి అప్ ఫాస్ట్గా. మీకు ఏ టాపిక్ డౌట్ ఉంది మీకు తెలుసు కదా, ఎక్స్ప్లెయిన్ అడగండి. మీకు ఏ డౌట్ ఏం లేవా గైస్? ఎనీవన్? ఫంక్షన్స్ మాడ్యూల్స్ ఓకేనా గైస్? ఆన్లైన్ గైస్ మీరు చెప్పొద్దు, నేను ఏం చేయలేను. మీరు చెప్తేనే నేను ఫర్దర్గా వెళ్తా. ఎనీ డౌట్స్? ఫంక్షన్స్ ఆర్ మాడ్యూల్స్, టైప్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, సారీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, దాంట్లో 3 టాపిక్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో గైస్? ఓకేనా అక్కడ వరకు అందరు డౌట్స్? గాయస్ ఏం డౌట్స్ లేవు కదా? ఫంక్షన్స్ మాడ్యూల్స్ అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగా? ఓకే అదేనా? ఓకే అందరు చూడండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం గైస్? అందరూ ఉండండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి చెప్తున్నాను. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎందుకు యూజ్ చేస్తాం అసలు? ఎర్రర్ని హ్యాండిల్ చేయడానికి. రియల్ టైం ఎగ్జాంపుల్, ఎప్పుడన్నా మీకు సిస్టంలో ఎక్కడైనా బగ్స్ వచ్చినప్పుడు ఆ బగ్ హ్యాండిల్ చేయడం కోసం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా? టెంపరీగా దాంట్లో ఏదో ఒకటి ఎక్సెప్షన్ అని త్రో చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మ్, ఆధార్ కార్డు ఉంది, వెబ్సైట్స్ బిజీ అయినాయి అనుకోండి, ఏమని త్రో అవుతాయి? ఎర్ర త్రో అవుతాయి. అది కూడా అక్కర్లే. ఇప్పుడు బుక్ మై షో ఉంది గాయస్, బుక్ మై షో ఉంది. బుక్ మై షో క్లాష్ అయితే మీకు ఏం చూపిస్తుంది? ఈజ్ నాట్ వర్కింగ్ అని స్క్రీన్లో ఎర్రర్ మెసేజ్ వస్తుంది, సర్వీస్ నాట్ వర్కింగ్ అని చెప్పి. మీకు ఏమవుతుంది? క్రాష్ అయిందని ఏమి రాదు. అక్కడ ఏం త్రో చేస్తుంది? ఏదో ఒక ఎర్రర్ త్రో అవుతుంది. ఏమని త్రో అవుతుంది? సర్వీస్ నాట్ వర్కింగ్ ప్రజెంట్ అని చెప్పేసి అంటుంది. ఓకేనా? మామూలుగా మనకు వెబ్సైట్స్ వర్క్ అవ్వకపోతే ట్రై అగైన్ అని మామూలుగా నార్మల్గా వస్తుంది గూగుల్లో, ట్రై అగైన్ అని చెప్పి చూడండి అని. కానీ అక్కడ అది రాకుండా ఎక్సెప్షన్ వేరే త్రో అయిందంటే అలా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేసి ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టానని ఓకేనా అర్థం. అలాంటిది మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అంటే ఏంటి? ఎనీ ఎర్రర్, మన ప్రోగ్రామ్లో ఎర్రర్ వచ్చిందని ఎర్రర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో టైప్స్ ఉంటాయి. ఏం టైప్స్ ఉంటాయి?
టూ టైప్స్ ఉంటాయి, సింటాక్స్ ఎర్రర్, రన్ టైప్ ఎర్రర్. ఓకేనా? సింటాక్స్ ఎర్రర్ అంటే మీరు కోడ్లో సింటాక్స్ తప్పు రాసినప్పుడు, సరిగ్గా డెఫినేషన్ వేరియబుల్ సరిగ్గా డిక్లేర్ చేయకపోయినా, ప్రింట్ స్టేట్మెంట్ సరిగ్గా రాయిపోయినా, ఫర్ లూప్ వైల్ లూప్ సరిగ్గా పెట్టపోయినా, అలాంటప్పుడు సింటాక్స్ ఎర్రర్ త్రో చేస్తాయి. రన్ టైమ్ ఎర్రర్స్ మీరు ఎంత కరెక్ట్గా త్రో చేసినా, వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేయకపోయినా, అంటే వేరియబుల్ డిక్లేర్ చేశారు కానీ వాల్యూ డిక్లేర్ చేయకపోయినా, ఓకే, అలాంటప్పుడు రన్ టైమ్ ఎర్రర్స్ త్రో చేస్తాయి. క్లియర్ గైస్? క్లియర్? ఆన్లైన్ రాస్ రాసుకున్నారు కదా ఒకసారి? రాసుకున్నారు, రాసుకోండి ఒకసారి వాట్ ఈస్ వాట్ అని. ఓకేనా? సార్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఎర్రర్ అంటే ఏంటి? ఎక్కడైనా ప్రోగ్రాంలో రాంగ్ ఎర్రర్ వచ్చినప్పుడు, ఏదైనా ఎర్రర్ త్రో చేసినప్పుడు, ఓకేనా? ఎలా చెప్పాలి? ఒకసారి ఎగ్జామ్ ప్రోగ్రామ్ రాస్తున్నారు, ఏదైనా మిస్టేక్ చేశారు, దాన్నే ఎర్రర్ అంటారు. ఓకేనా? దానిలో టూ టైప్స్ ఉంటాయి, సింటాక్స్ ఎర్రర్, రన్ టైప్ ఎర్రర్. రాసుకున్నారా గైస్? టూ టైప్స్. బిల్డింగ్ సింటాక్స్ ఎర్రర్ అంటే ఎప్పుడు వస్తాయి? మన ప్రోగ్రాంలో ఎప్పుడైనా సింటాక్స్ మిస్టేక్ చేసినప్పుడు సింటాక్స్ ఎర్రర్ని త్రో చేస్తాయి. ఓకే, నెక్స్ట్ రన్ టైమ్ ఎర్రర్స్. సింటాక్స్ కరెక్ట్గా రాశారు, ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ అవుట్పుట్ రావట్లేదు. అలాంటప్పుడు వేరియబుల్ సరిగ్గా డిక్లేర్, వేరియబుల్ వాల్యూ సరిగ్గా డిక్లేర్ చేయకపోయినా, ఓకేనా, అలాంటప్పుడు మాకు ఎర్రర్స్ రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. ఓకేనా? క్లియరా? ఇప్పుడు దాంట్లో ఎక్సెప్షన్ హ్యాండిల్లో ఫోర్ ఉంటాయి, ఫోర్ వేస్ ఉంటాయి: ట్రై, ఎక్సెప్షన్, ఎల్స్, ఫైనల్లీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎర్రర్ ఎలా త్రో చేస్తా చూడండి గైస్. నేను ప్రింట్ ఎక్స్ అని ఇచ్చాను, ఇప్పుడు ఇది రన్ చేస్తాను. ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ త్రో చేస్తుంది? ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అని చెప్పి, ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి గైస్. ఇది సింటాక్స్ ఎర్రరా, రన్ టైమ్ ఎర్రరా? గైస్ చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఇది సింటాక్స్ ఎర్రరా, రన్ టైమ్ ఎర్రరా? గైస్ ఎనీవన్? సింటాక్స్ ఎర్రర్ కాదు, రన్ టైమ్ ఎర్రర్. సింటాక్స్ ప్రింట్ స్టేట్మెంట్ కరెక్ట్గా రాశారు, సింటాక్స్ ఏమైనా రాంగ్ ఉందా? ఇస్- ఇది ఏం ఎర్రర్? రన్ టైమ్ ఎర్రర్. ఓకేనా? ఎందుకు? ఎక్స్ అని వేరియబుల్ డిక్లేర్ చేశారా కానీ దానికి వాల్యూ ఏమైనా అసైన్ చేశారా? అదేమొస్తుంది? రన్ టైమ్ ఎర్రర్ కింద వస్తుంది. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? సింటాక్స్ ఎర్రర్ అన్నప్పుడు ఎక్కడ వస్తుందో చూపిస్తున్నాను. ప్రింట్ స్టేట్మెంట్ సరిగ్గా రాయలే, ప్రింట్ అంటే టీ వస్తుంది, నేను రాయలేదు, రన్ చేస్తా, ఇది సింటాక్స్ ఎర్రర్. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? ఇది సింటాక్స్ ఎర్రర్. నేను ప్రింట్ స్టేట్మెంట్ కరెక్ట్గా రాశాను. ఇదేంటి? టైప్ ఎర్రర్, ఇది రన్ టైమ్ ఎర్రర్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎక్స్ వేరియబుల్స్ నాట్ డిఫైన్డ్ అని అవుతుంది, అంటే డిక్లేర్ చేయాలని అందరం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి చూద్దాం. మనకి ఎర్రర్స్ వచ్చి మనకి ఎప్పుడు ఎక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది అన్నది అదంతా తీసుకొచ్చి మనం ఎక్కడ పెట్టాలి? ట్రై బ్లాక్లో పెట్టాలి. ఓకేనా? ఓకే గైస్, అర్థమైందా? మనకి ఎర్రర్ ఎక్కడ వస్తుందో అది తీసుకెళ్ళి మనకి దేనిలో పెట్టాలి? ట్రై బ్లాక్లో పెట్టాలి. నెక్స్ట్ పెట్టిన తర్వాత మనం ఇప్పుడు దాని ప్లేస్లో ఎక్సెప్షన్ త్రో చేయాలి కదా, ఏదైనా వేరే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా, ఎక్సెప్షన్ అని రాస్తారు. ఓకేనా? ఇక్కడ మీరు ఆ ప్లేస్లో ఏం త్రో చేయాలనుకున్నారో అది త్రో చేయొచ్చు. ప్రింట్ ఏం రాద్దాం? వేరియబుల్స్ నాట్ డిక్లేర్ అని రాద్దాం. ఓకేనా? డిక్లేర్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాం చూడండి, మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? వేరియబుల్ చేసి నాట్ డిక్లేర్ అని చూపిస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది? ఎర్ర ఏం త్రో చేసిందా? మీకు ఏం చూపిస్తుంది? ఆ ప్లేస్లో ఆల్టర్నేట్ వేరియబుల్స్ నాట్ డిక్లేర్ అని చూపిస్తుంది. ఆర్ క్లియర్ గైస్? అర్థమైందా? మనం ఇలా హ్యాండిల్ చేస్తాం. ఓకేనా? ఎక్సెప్షన్ దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. నేమ్డ్ ఎర్రర్ అని చెప్పి, వాల్యూ ఎర్రర్ అని చెప్పి, జీరో ఎర్రర్. ఆల్రెడీ మీరు నోట్ చేసుకోమన్నాను.
నోట్ చేసుకున్నారా అందరూ? ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే కనమయ్య. నెక్స్ట్ ఏంటి? కీ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్. ఓకేనా? అవి వస్తాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ట్రై చేసిన సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయండి. నేను ఎలా ట్రై చేయాలో చెప్తాను. కనమయ్య మీరు ట్రై చేయండి. అప్పటికి అవ్వకపోతే నన్ను అడగని, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే గైస్, గైస్ ఆన్లైన్, ఆర్ యూ క్లియర్? అర్థమైందా లాజిక్? ఎనీవన్ చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్? నేమ్డ్ ఎర్రర్. ఎందుకు? నే నేమ్ డిక్లేర్ చేసాం కానీ వాల్యూ డిక్లేర్ చేయలేదు కాబట్టి అది నేమ్డ్ ఎర్రర్ కింద వాల్యూ చేంజ్ అయింది. ఇక్కడ సపోజ్ ఇది ఎర్రర్ తీసేస్తాను, ఎక్సెప్షన్ అన్ని తీసేస్తాను చూడండి మొత్తం. ఇక్కడ త్రో చేస్తుంది మీకు ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అని చెప్పి. ఓకేనా? రన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏం చూసింది? నేమ్ ఎర్రర్ అని చెప్పి చూపించింది. ఏ టైప్ ఆఫ్ ఎర్రర్? నేమ్డ్ ఎర్రర్ అని చెప్పి. ఓకేనా? దీనిలో రన్ టైమ్ ఎర్రర్లో ఇది టైప్ ఆఫ్ ఎర్రర్. ఓకేనా? ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం దేనిలో చేస్తాం? ట్రై బ్లాక్లో పెట్టి రాస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఎక్సెప్షన్ కదా. ఎక్సెప్షన్ ఇక్కడ ఏం రాద్దాం? స్పెల్లింగ్ కరెక్టనా? స్పెల్లింగ్ సిఈ వస్తుంది కదా. ఓకేనా? మీకు స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తే ఆరెంజ్ కలర్ రావాల్సింది వైట్ కలర్ వస్తుంది. అక్కడ కూడా ఐడియల్లీ 3 కూడా అంతే. ఓకేనా? ఇక్కడ మీకు ఏ ఎర్రర్, మనకి ఏ ఎర్రర్ అది? నేమ్డ్ ఎర్రర్ కాబట్టి నేమ్డ్ ఎర్రర్ మెన్షన్ చేస్తాం. ఓకేనా గైస్? నేమ్డ్ ఎర్రర్ దగ్గర ఎన్ క్యాపిటల్ ఉండాలి, ఈ క్యాపిటల్ ఉండాలి. ఓకేనా? మీరు క్యాపిటల్ అయిపోతే అది ఎర్రర్ కింద త్రో చేస్తాం మళ్ళీ. ఓకేనా? ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం. నెక్స్ట్ ఏం రాస్తాం? వేరియబుల్స్ నాట్ డిక్లేర్. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తాం చూడండి, అది నేమ్డ్ ఎర్రర్ కాబట్టి వేరియబుల్స్ నాట్ డిక్లేర్ అని వచ్చింది. ఇప్పుడు నేను వాల్యూ డిక్లేర్ చేస్తా, ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 10 అని డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ఎర్రర్ ఏం త్రో చేస్తుందా? డైరెక్ట్ 10 వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సపోజ్ నేను ఇన్పుట్ తీసుకుంటున్నాను చూడండి, ఇన్పుట్ మెథడ్. ఇప్పుడు ఇంకో ఎర్రర్ చూపిస్తాను. ఇన్పుట్ మెథడ్ తీసుకుంటాను. ఇన్పుట్ మెథడ్ తీసుకుని అక్కడ ఏ టైప్ మెన్షన్ చేశాను? ఇంటర్ మెన్షన్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తున్నా. ఇక్కడ నేను ఇంటూ ప్లేస్లో స్ట్రింగ్ ఇస్తాను. ఇక్కడ ఏమని త్రో చేసింది? వాల్యూ ఎర్రర్. వాల్యూ ఎర్రర్ అంటే ఏంటి? మనం ఏమి ఇచ్చామో అది ఆ టైప్ మెన్షన్ చేయకుండా వేరే టైప్ ఏమో మెన్షన్ చేసినప్పుడు వాల్యూ ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? నేను వాల్యూ ఎర్రర్ కూడా రాస్తాను. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ వాల్యూ వి క్యాపిటల్ లెటర్, ఎర్రర్ ఈ క్యాపిటల్ లెటర్. ఓకేనా? నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఏంటి? వేరియబుల్ డిక్లేర్ కరెక్ట్లీ. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తా. ఇప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుంది? వేరియబుల్ కరెక్ట్గా డిక్లేర్ చేస్తే మీకు ఎర్రర్ ఏం త్రో అవ్వదు. వేరియబుల్ కరెక్ట్ డిక్లేర్ చేయకపోతే వేరియబుల్ డిక్లేర్ కరెక్ట్లీ అని వస్తుంది. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? అర్థమైందా? క్లియరా? ఏం డౌట్స్ ఉన్నాయా? మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? అర్థమైంది, అర్థం కాలేదా? లేదంటే అది అలా చెప్పండి. ఇప్పుడు ఎక్సెప్షన్ చూడండి గాయస్. ఎక్సెప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎర్రర్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు నేను మనకి రన్ టైమ్ ఎర్రర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనకి ఏ ఎర్రర్ వస్తుంది ఎక్సెప్ట్ మనకు తెలిసింది అనుకోండి, అక్కడ ఎర్రర్ మెన్షన్ చేస్తాం. సపోజ్ మీకు ఏం ఎర్రర్ వస్తుంది తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎర్రర్ మెన్షన్ చేయరు, జస్ట్ ఎక్సెప్షన్ త్రో చేస్తారు. ఓకేనా? ఇప్పుడు నేను నేమ్డ్ ఎర్రర్ అని తీసాను. ఇప్పుడు రన్ చేస్తాను, అయినా కానీ ఇది త్రో చేస్తుంది. ఎందుకు?
ఎక్సెప్షన్ మీకు తెలీదు ఏం ఎర్రర్ త్రో అవుతుంది అన్నది. కానీ నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలి, ఇక్కడ ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఏదో కంటెంట్ ఈజ్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి రాయాలి. ఈజ్ నాట్ ఓకేనా, ఇట్స్ నాట్ వర్కింగ్ అని రాసా. ఎగ్జాంపుల్ మీకు తెలియనప్పుడు టైప్ అయిన మీకు ఏ టైప్ ఎర్రర్ వస్తుందో మీకు తెలియనప్పుడు ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. క్లియరా? ఇట్స్ నాట్ వర్కింగ్ ఏ టైప్ వస్తుంది మీకు తెలియనప్పుడు ఎక్సెప్షన్ డైరెక్ట్గా రాసేయచ్చు. మీకు ఏ టైప్ వస్తుంది ఆల్రెడీ మీకు తెలిసినప్పుడు ఎక్సెప్షన్ రాయాలి. ఆర్ క్లియర్ గైస్? తెలిసినప్పుడు తెలియనప్పుడు డైరెక్ట్ ఎక్సెప్షన్ ఒకటి పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది. ఇట్ ఆడి ఇష్యూ ఓకేనా, ఇలాగైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ క్లియర్ గైస్? యూ హ్యావ్ ఎనీ డౌట్స్ గైస్? ఎనీవన్? ఇలాగ 10 దానికి ట్రై చేయండి పెట్టుకుని ఓకేనా. ఆర్ క్లియర్ గైస్? 10 దానికి క్లియరా? అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? ఎనీవన్ గైస్ ఓపెన్గా చెప్పండి, మీకు అర్థం కాదండి అర్థం కాలేదు చెప్పారనుకోండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. అర్థమైంది అన్నారు అనుకోండి నేను వేరే టాపిక్ వెళ్ళిపోతా, తర్వాత మీరే ఫేస్ చేస్తారు. అని మన నేమ్ ఎర్రర్ ఏమి ఇవ్వలేదు, వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం కదా. అడగ మీకు క్వశ్చన్ క్లారిటీగా అడగండి చెప్తాను. కిందది ఎందుకు ప్రింట్ అయిందని అడుగుతున్నాం అంతేనా. మనం వాల్యూ వేరియబుల్ అని డిక్లేర్ చేయకపోయినప్పుడు ఏమవుతుంది, వాల్యూ ఇవ్వలేము. వాల్యూ ఇవ్వకపోతే వస్తుంది. మీకు అర్థం కాలేదు, వేరియబుల్ తీసుకున్నాం కానీ వాల్యూ దాంట్లో వాల్యూ అసైన్ చేయకపోయినప్పుడు మీకు నేమ్ ఎర్రర్స్ త్రో చేస్తాయి. ఇప్పుడు నేను వాల్యూ డిక్లేర్ చేస్తున్నాను కదా, ఏదో ఒక వాల్యూ డిక్లేర్ చేస్తున్నాను, అది స్ట్రింగ్ అయినా అవ్వచ్చు బులియన్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, నేను డిక్లేర్ చేస్తాను కదా వాల్యూ అనేది, అందుకే మీకు వాల్యూ ఎర్రర్ త్రో చేసింది కరెక్ట్గా ఇవ్వకపోతే. ఇప్పుడు చూడండి ఇది రిమూవ్ చేస్తున్నాను, ఎక్సెప్షన్ చూడండి రన్ చేస్తున్నాను, వేరియబుల్స్ నాట్ డిక్లేర్ నేమ్ ఎర్రర్ ఉంది డిక్లేర్ చేయలేదు కాబట్టి. సపోజ్ చూడండి ఎక్స్ ఇంట్ అని ఇచ్చి ఇన్పుట్ మెథడ్ ఇచ్చేస్తున్నాను, ఇక్కడ కూడా డిక్లేర్ చేయను, రన్ చేస్తున్నాను డైరెక్ట్గా ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది, మరి నాకు వాల్యూ అసైన్ చేయలేదు కానీ నాకు ఎందుకు అలా త్రో అయింది, స్పేస్ వచ్చింది అక్కడ, స్పేస్ ఏమైనా వచ్చిందా లేదు, మరి అక్కడ ఏమైంది. కానీ నేను వేరియబుల్కి ఏ టైప్ అనేది మెన్షన్ చేశాను, అర్థమైందా. నేను ఏం చేశాను, నీకు ఈ టైప్ ఆఫ్ వాల్యూ అనేది డిక్లేర్ అవుతుంది దీంట్లో అని చెప్పి డిక్లేర్ చేశాను. అది ఏం చేసుకుంటుంది, వాల్యూ వస్తుంది అంటే టైప్ మెన్షన్ చేశారని గ్యారంటీ వాల్యూ వస్తుంది అని చెప్పి అది వాల్యూ తీసుకోదు ఓకేనా. అది క్లియర్, నేమ్ అని త్రో చేయదు. ఇక్కడ ఆల్రెడీ నేను ఏం చేశాను, ఇంటర్నెట్ టైప్ మెన్షన్ చేస్తాను దానికి ఇన్పుట్ మెథడ్ ఇచ్చాను. అంటే ఏంటి, నాకు ఎక్స్ అనే వేరియబుల్లో ఇంటిజర్స్ స్టోర్ అవుతాయి అని దానికి తెలుసు. నేను స్టోర్ చేయకపోయినా దానికి ఏమవుతుంది, నాకు ఇంటిజర్ వస్తాయని వెయిట్ చేస్తూ ఉంటుంది, అందుకే నేమ్ ఎర్రర్ త్రో వచ్చేది, అందుకే వాల్యూ ఎర్రర్ త్రో చేస్తుంది ఓకేనా. అక్కడ ఏం రాకపోతే నాకు ఇంటిజర్ రాలేదు కాబట్టి నాకు వాల్యూ ఎర్రర్. వాళ్ళకి క్లియరా? అలా 10 దానికి ట్రై చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గైస్ ఆల్ క్లియర్? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా టాపిక్లో? ఇంకా టైం ఉంది కాబట్టి 6 minutes, నేను జీరో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఓకేనా. ఎర్ర చెప్పాను ఏంటది, జీరో డివిజన్. గాయస్ నాయిస్ ఎందుకు వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి, చూడండి జీరో ఎర్రర్. జీరో ఎర్రర్ నుండి ఎప్పుడు ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడైనా జీరోతో డివిజన్ చేసినప్పుడు వాల్యూ జీరో ఎర్రర్ని త్రో చేస్తుంది ఓకేనా. మనం జీరోతో అసలు ఏ వాల్యూ డివిజన్ చేయలేం ఓకేనా, అలాంటప్పుడు జీరో. ఇందా నుంచి వస్తున్నాను నేను క్లాస్ జరిగినప్పటి నుంచి, రాస్తాకి మాటలు ఎందుకు వస్తాయి, ఇది ఇంకోసారి ఇప్పుడైతే నేను గంటేస్తా బయటికి, నాట్ ఇష్యూ, నాకు ప్రాబ్లం కూడా లేదు, నాకు ఒకళ్ళన్నా క్లాస్ చెప్పుకుంటా. ఓకేనా, నేను షార్ట్గా రాస్తాను ఇప్పుడు.
నాకు 2 ఇన్పుట్స్ కావాలి. ఓకేనా? సరే. ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ స్టేట్మెంట్ XY ని డివిజన్ చేస్తున్నాను. ఓకేనా? డివిడ్ బై XY, X డివిజన్ బై Y. ఇప్పుడు చూడండి, నేను వేరియబుల్ ఒక దాంట్లో వేరియబుల్ కరెక్ట్గా డిక్లేర్ చేస్తాను, ఇంకో దాంట్లో వేరియబుల్ అని కరెక్ట్గా డిక్లేర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ వన్ 10, నెక్స్ట్ 0 డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, నేను స్పెల్లింగ్ తప్పు రాసిన స్పెల్లింగ్, అందుకని నీకు అలా వచ్చింది. ఓకేనా? రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, జీరో ఇస్ నాట్ డిజిబుల్ అని వచ్చింది. నాకు జీరోతో డిజిబుల్ అవ్వకపోతే అలా వస్తాయి. సపోజ్ వాల్యూ డిక్లేర్ చేయకపోతే వాల్యూ ఎర్రర్ వస్తుంది. వాల్యూ ఎర్రర్ నేను ఆల్రెడీ ఇవ్వలేదు, రిమూవ్ చేస్తాను, అందుకే వాల్యూ ఎర్రర్ రాలేదు. ఓకేనా? క్లియరా? అర్థమైందా? అలా మనం రాసుకోవాలి. ఓకేనా? మీకు ఎర్రర్ ఏమొస్తుంది తెలియనప్పుడు, మీకు ఎర్రర్ వస్తుంది, ఏ ఎర్రర్ వస్తుంది మీకు తెలియనప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా ఎక్సెప్షన్ రాసేయాలి. ఓకేనా? అలాగే ఎల్స్ ఫైనల్. ఓకేనా? 4 టైప్స్ కదా, మనకి ఏం కవర్ చేశాను, 2 టైప్స్ కవర్ చేశాను, ట్రై, ఎక్సెప్షన్. ఇంకోటి ఏంటి, ఎల్స్ ఫైనల్. ఓకేనా? ఎల్స్ ఎప్పుడు యూజ్ అవుతుంది, వైల్ నాకు ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చాను కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఎల్స్ అనేది వర్క్ అవుతుంది. ఫైనల్ ఎప్పుడు అవుతుంది, వైల్ కండిషన్ సాటిస్ఫై అయినా అవ్వకపోయినా వర్క్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి, 4 టైప్స్ కదా, 4 టైప్లో 3rd టైప్ ఎల్స్. క్లియర్? ఇక్కడ ఏంటి, సక్సెస్ఫుల్ అని ఇస్తా. నెక్స్ట్ ఏమిద్దాం, ఫైనల్ కదా, టాస్క్ కంప్లీటెడ్ అని ఇస్తాం, లేకపోతే టాస్క్. మనకి ఇదనే కాదు, లూపింగ్ మీరు ఎక్సెప్షన్ ఎలా త్రో చేయొచ్చు అంటే ప్రోగ్రాము కావాలని ఫర్ లూప్లో ఎర్రర్ రాసి దాన్ని ఎలా యాలెంట్ చేయాలో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు, నాట్ ఇష్యూ. మన ఫర్ లూప్లో ఏం యూజ్ చేస్తాం, వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, అక్కడ వేరియబుల్ డిక్లేర్ చేయనట్టు ఎర్రర్ రాసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఇంకా ప్రింట్ స్టేట్మెంట్ ఎక్కడ తప్పు రాసినా మనం ప్రింట్ స్టేట్మెంట్ హ్యాండిల్ చేసుకుంటాక ఎర్రర్ రాసుకోవచ్చు. ఓకేనా? మనం అలా ట్రై చేసుకోవచ్చు, నాట్ ఇష్యూ. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఎల్స్ పెట్టాను, ఫైనల్లీ పెట్టాను. ఇప్పుడు నేను ఇన్పుట్స్ కరెక్ట్గా ఇస్తా, 10 10. ఓకేనా? ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వలేదండి, ఫైనల్లో కూడా ప్రింట్ అవ్వలేదు. 1 minute guys. ఒకసారి అవ్వదు ఇదే ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు ఏం చూసారా, నాకేమైంది, 0 ఇచ్చాను. 0 ఇచ్చినప్పుడు ఏమైంది, టాస్క్ కంప్లీట్ అని వచ్చింది కానీ నాకు సక్సెస్ఫుల్ అని రాలేదు, అంటే నాకు ఏమవ్వలేదు, టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకేనా? తర్వాత ఏమైంది, టాస్క్ ఇస్ కంప్లీట్ అని వచ్చింది, నాకు మొత్తం ఎక్సెప్షన్ అన్ని మొత్తం కంప్లీట్ అయిపోయింది అని చెప్పి త్రో చేసింది. ఆర్ క్లియర్ గైస్? ఇప్పుడు చూడండి, నేను కరెక్ట్గా ఇస్తే ఏమొస్తుందో, ఎల్స్ ప్రింట్ అవ్వాలి ఇప్పుడు. ఓకేనా? ఎల్స్ ప్రింట్ అయిందా, ఎల్స్ ఏంటి, సక్సెస్ఫుల్ అంటే నాకు టాస్క్ కంప్లీట్ అయింది, అలాగే ఫైనల్ బ్లాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆర్ క్లియర్ గైస్? డిఫరెంట్ అర్థమైందా? ఎస్ సార్. మనం ఎక్సెప్షన్లీ 4 ఉంటాయి, ట్రై, ఎక్సెప్షన్, ఎల్స్, ఫైనల్లీ. ఈ 4 యూజ్ చేసుకుని మనం చేస్తాం. ఓకేనా? ఓకే గైస్, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పిన టాపిక్ అలాగే ప్రీవియస్ టాపిక్స్ ఏం పెండింగ్ ఉంటే ఇలా టాస్క్ కంప్లీట్ చేసుకోండి ల్యాబ్లో. ఓకేనా గైస్? ఆన్లైన్ కూడా మీరు కూడా మళ్ళీ అన్నీ ఒకసారి ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి
వాట్ ఈస్ వాట్ అని ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాట్ ఇష్యూ. ఓకేనా? రేపు పొద్దున మీకు డౌట్స్ ఏం లేకపోతే రేపు టాపిక్ ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్. ఆ రెండు అయిపోతే ఆ రెండు అయిపోతే అయిపోయిన తర్వాత ఏంటి, డేటా అనేది స్టార్ట్ చేస్తాం. మీ కోర్ పైథాన్ అయిపోయినట్టే. ఓకేనా? అది అయిపోతే కోర్ పైథాన్ అయిపోయినట్టే. ఓకేనా? మరి క్లియర్ గైస్? ఇంకా మనకు 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇంకోటి ఫైల్ హ్యాండ్లింగ్. ఒక ఫైల్ని మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు, ఫైల్ ఎలా క్రియేట్ చేయొచ్చు, మన కోడ్లోనే ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఒక ఫైల్లో ఉన్న డేటాను అలాగే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా మనం అంతా ట్రై చేద్దాం, కోడ్లో రాసుకుందాం. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? ఈ ఫైల్ హ్యాండింగ్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు డేటా అనలిస్ట్లో ఒక డేటాని ఫైల్లోనే ఉంటుంది. ఆ డేటాని ఎలాగే యాక్సెస్ చేసుకోవాలి అదంతా దాంట్లోనే ఉంటుంది. ఓకేనా? మీరు అది నేర్చుకోండి కంపల్సరీ. అరే క్లియర్ గైస్? ఇప్పటి నుంచి మీకు ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. ఓకేనా? మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగని, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? వీ క్యాన్ లీవ్.